యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఓల్డ్ మూవీ కథానాయకుడి చిత్రం నుంచి మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట, ఆట విడుపు కోసం చూస్తూ ఉంటారన్నమాట. మరి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మనం ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో మనం మరి ఒక 1 వీక్ 10 డేస్లో నేను ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి, అవి కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుంది అనమాట. దీనికి మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ డివోషనల్ సాంగ్స్, మూవీ సాంగ్స్ 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి ఓల్డ్ మూవీ కథానాయకుడు, ఆ చిత్రం నుంచి మనం మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి అనే పాటకే యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం పి సుశీలమ్మ మరియు బెంగుళూరు లత గారు. రాగం ఇది ఎవరి చిత్తం వారిది. అయితే నాకంటూ ఒక చిత్తం ఉంది కాబట్టి నేను కీబోర్డ్ పైన ప్లే చేసి క్లియర్గా ప్రతి నోటు కూడా నేను అది ఏ స్వరాలు మెయిన్గా వస్తే అది ఆ రాగం అని చెప్పుకుంటాం, మిగతాయి అన్యస్వరాలని చెప్పుకుంటాం అనమాట. నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు, నేను తర్వాత వివరణిస్తాను. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టింది మోహన. ఈ మోహన రాగము ఉపాంగ రాగము. మరి హిందుస్థానీ సంగీతంలో దీన్ని భూప్ లేదా భూపాలి అంటారు. మరి ఇంకా కొంతమంది ఇది 27వ మేళకర్త సరసాంగి అనుకుంటే ధాటు చతుశ్రుతి దైవతము, ఘాటు సాధారణ గాంధారము అన్యస్వరములు అవుతాయి. సరసాంగి రాగం అనుకుంటే, అయితే నేను మోహన రాగం అన్నాను కాబట్టి ఈ మోహన రాగం యొక్క స్వరస్థానంలో చూడండి. ఇప్పుడు మరి ఆరోహణ అవరోహణలో సరిగా పదస సాదాప గరిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరములను తీసివేసాం, అవి ఒమిటెడ్ స్వరాస్ అంటారు. డిసెండింగ్ ఆర్డర్లో కూడా నీ మా అనే 2 స్వరాలు తీసేసాం. మరి 7 స్వరాల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది అనమాట. మరి ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకల్ నిషాదము చాలా చక్కగా ప్రయోగించారు. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలా నడుస్తాయి అంటే మనం తాళం వేసేటప్పుడు నంబర్లతో ఎవరు వేయరు, తెలుసుకుంటాక మాత్రమే జతులతో వేస్తాం. కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి ఇది 5వ శృతిలో ఉంది. అంటే మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట. నేను పాడే శృతి 5.5 శృతి. ఈ 5.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి అంటాం మనం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ
ఎఫ్ ఎఫ్ షార్ప్, జీ జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు మనం పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధా పగరి సా, సరిగా పద సా సాధా పగరి సా. లో పిచ్లో సాధా పా పంచం వరకు వెళ్ళారు. అయితే తారాస్థాయి షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. మిడిల్ పిచ్లో సరి గప దా వరకే మనకి సంచారాలు ఉన్నాయి. పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. మంచివాడు మా బాబాయి, మా మాటే వింటాడోయి, కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయ్. సాసా దాదా పాపా దాదా, సాసా దా పాపా దాదా, గా 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 పారి రి రి గా సారి గరి పా. సాసా దాదా పాపా దాదా, సాసా దా పాపా దాదా, గా 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 పారి రి రి గా సారి గరి పా. సాసా దాదా పాపా దాదా, సాసా దా పాపా దా సా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రామ లక్ష్మణులు మీరయ్యా, మీలో కలతలు ఏలయ్యా, పాప మగగ సగా మా పా, పాప మగగ సగా మా మా, పాప మగగ సగా మా పా, పాప మగగ సగా మా మా, గా గగ గగ స గా మా మ ప మ ద ప గారిని పా. సాస దాద పాప దాద, సాస ద పాప దాద, గా 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 పారి రి రి గా సారి గరి పా. సాసా దాదా పాపా దాదా, సాసా దా పాపా దా సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం ఎలాగో బీట్ మీద ప్రారంభమవుతుంది, ఇక్కడ కూడా అంతే, అంటే సమంతోనే ఘాతతోనే. అమ్మా నాన్న వలె చూసే అన్నా వదిన ఉన్నారు, రీగా రీగా రి ససారి సాసారి గగా సాసాదా, రీగా రీగా రి ససారి సాసారి గగా సాసాదా, గా పాపా దా గగ పాపా గా పద పపా గ సారి గప గగారి దాదా. సాసా దాదా పాపా దాదా, సాసా దా పాపా దాదా, గా 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 పారి రి రి గా సారి గరి పా. సాసా దాదా పాపా దాదా, సాసా దా పాపా దా సా. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. మంచి మనసుతో బాబాయి,
మనకు కానుకలు తెచ్చాడు పాప మమ గస గా మా పా మపప మా గగస గా మా మా పాప మమ గస గా మా పా మపప మా గగస గా మా మా గా గ గా గస సగ మా మా పద్ద పగరిని సాసని గా గ గా గస సగ మా మా పద్ద పగరిని సాసా గా సా స ద ద ప ప ద ద సా స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప సా స ద ద ప ప ద ద సా స ద ప ప ద ద గ గ గ ప రి 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 గ స రి గ రి ప సా స ద ద ప ప ద ద సా స ద ప ప ద సా. థ్యాంక్ యూ అండి. స్వర సాహిత్యములు అనే పదానికి ఇది సార్థకత అనమాట. మరి నేను ఇది సాధించుకోవడానికి ముఖ్యంగా మరి ప్రారంభ గురువులు మా అమ్మా నాన్నలు కోటప్రోలు వెంకటేశ్వరరావు గారు, కోటప్రోలు లక్ష్మీ తులసమ్మ గారు. సారి వెనక ముందు చెప్పాను. అలాగే మరి ఈ విద్యను ప్రసాదించినటువంటి మా గురువులు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, శతకోటి వందనములు. మరి నేను ఏ విధంగా అయినా మీకు ఉపయోగపడితే అది చాలా సంతోషం. నేను ముఖ్యంగా మరీ చెప్తున్నాను, తెలియని వారికి అనమాట. తెలిసిన వారికి అందరికీ వాళ్ళకి తెలుస్తుందయ్యా. మరి వారు కూడా చాలామంది పాపం ఇస్తూ ఉంటారు అందరికీ నన్ను. అయితే మన యూట్యూబ్లో చాలామంది చక్కగా కీబోర్డ్పై ప్లే చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, అందరూ పాడుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే ఈ స్వర సాహిత్యములు అనే మాటకి సార్థకత ఇది అనమాట. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. తర్వాత భగవంతుని దయ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకి సెకండ్ ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్, ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్లో మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఈ ఫస్ట్ ఛానల్లో నేను ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఆ వీడియోస్కి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అవి కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.